నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బంధువులు అర్జున్ రెడ్డి అయితే ఆయన ఎట్టకేలకు ఈరోజు ఏపీ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు, దాని వెనక కారణం ఏంటి, ఏం జరిగింది, ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మశాలిని, మన వీక్షకులు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు బంధువులైన అర్జున్ రెడ్డి గారిని ఎట్టకేలకు ఎప్పటి నుంచో పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పుడైతే పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అసలు ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేశారంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాని ఎంత దుర్వినియోగం చేస్తున్నారో మీరు చెప్పినట్టు విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రతి పట్టణంలో నగరంతో పాటు ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జీల వరకు కూడా తెలుసు, నాలెడ్జ్ ఉంది హైకోర్టు జడ్జీలకు. కానీ ఎందుకంటే వీళ్ళు ఎవరిని మినహాయించలా. వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినటువంటి న్యాయమూర్తుల మీద, న్యాయమూర్తుల కుటుంబాల మీద కూడా వీళ్ళు సోషల్ మీడియాలో అసభ్యమైన బెదిరింపులతోనూ సోషల్ పోస్టింగ్లు పెట్టారు. సోషల్ పోస్టింగ్లు పెట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందొచ్చు అనేది ఫస్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఈ సోషల్ మీడియా దుర్వినియోగానికి ఆద్యులని చెప్పొచ్చు. అసలు గతంలో సోషల్ మీడియాని ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా ఉపయోగించుకుని లబ్ధి పొందిన సందర్భం మనం చూడలేదు. సోషల్ మీడియాని పూర్తిగా దుర్వినియోగం చేసి ప్రజల్ని మభ్యపెట్టి వంచి అమలు కాని హామీలు ఇవ్వటమే కాకుండా ప్రత్యర్థుల మీద కూడా దుష్ప్రచారం చేయడానికి కూడా వాళ్ళు సోషల్ మీడియాని వాడుకున్నారు. దాంతో కూడా సంతృప్తి చెందకుండా వాళ్ళ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి కుటుంబ సభ్యుల ఫోటోల్ని అసభ్యమైనటువంటి దృశ్యాలు చిత్రీకరించి వాళ్ళు ఎడిటింగ్ చేసి అలాంటి వాటి ద్వారా వాళ్ళకి మనోవ్యధ కలిగించి మానసికంగా, నైతికంగా ప్రత్యర్థుల బలాన్ని దెబ్బతీయాలి, ప్రజల్లో వాళ్ళని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేశారు. అందులో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకి దగ్గర అనుచరులు కూడా ఉన్నారు. ఆ విషయం షర్మిల గారు కూడా చెప్పారు. అవినాష్ రెడ్డి గారు పిఏ కూడా ఉన్నాడు అందులో అని, భారతి గారు పిఏలు కూడా ఉన్నారు, అంతర్గత సిబ్బంది. అది వీళ్ళే కాదు, వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల మీద కూడా ఉపయోగించారు ఈ ఆయుధాన్ని. సునీత గారు కూడా బాధితురాలే. అట్లాంటి సందర్భంలో వీళ్ళు కొంత రిలీజ్ అవ్వటానికి ప్రభుత్వం టైం పట్టింది. అసలు దీని లోతు ఎంత జరిగింది, నష్టం ఎంత జరిగింది అని. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దుర్వినియోగం చేసిన ఇతను అర్జున్ రెడ్డి అనే అతను కడప జిల్లా ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయన మీద గుడివాడలో కంప్లైంట్ చేశారు. ఈయన ఎవరెవరి మీద చేశాడు? చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద బాగా టార్గెటెడ్గా చేశాడు, లక్ష్యంగా పెట్టుకుని. కుటుంబ సభ్యులను కూడా లక్ష్యంగా పెట్టుకుని కూడా చేశాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో చాలా పోలీస్ స్టేషన్లో కూడా ఈయన మీద ఫిర్యాదులు వచ్చినాయి. పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించే లోపలే అతను నన్ను అరెస్ట్ చేస్తారని, ఇప్పుడు తప్పు చేసినాడు, ఎప్పుడు అలర్ట్గా ఉంటాడు, అప్రమత్తంగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు ఏ తప్పు చేసి నా మీద ఏ పోలీస్ కేసు అవుతుందో, అరెస్ట్ అవుతుందో అనే ఒక జాగ్రత్తతో అతను ముందు విదేశాలకు పారిపోయాడు. దాంతో పోలీసులు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో లుకౌట్ నోటీసులు ఇస్తారు వాళ్ళు వరల్డ్ వైడ్గా. అంటే మరీ ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి ఇస్తారు, సీ పోర్ట్లకు కూడా ఇస్తారు. ఒక్కోసారి వీళ్ళు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో రాకుండా సీ పోర్ట్ నౌకల్లో కూడా వచ్చే సందర్భం ఉంటుంది. అందుకని అంతర్జాతీయంగా ఉండే నౌకాశ్రమాలు, రెండోది ఎయిర్పోర్ట్లలోనూ. అయితే 2024 ఎన్నికల ముందు కేసు నమోదైన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యింది. అయితే వీళ్ళు లుకౌట్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఇతను అసలు అప్పటి నుంచి స్వదేశానికి రాలా. సోమవారం ఇక్కడికి వస్తున్నట్టుగా సమాచారం అందింది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి. ఎప్పుడైనా విదేశాల నుంచి వచ్చే విమానాలకు సంబంధించిన ప్రయాణికులు వాళ్ళ పాస్పోర్ట్ నంబర్లకు సంబంధించింది ఒక 15 గంటలు 20 గంటల ముందుగానే అంతర్జాతీయ విమానాశ్రయాలకి అక్కడి నుంచి సమాచారం వస్తుంది, కంప్లీట్ లిస్ట్ వస్తుంది. ఏ ప్యాసింజర్ పేరు ఏంటి, అతను ఏ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వస్తున్నాడు, తర్వాత అతనికి ఏ పాస్పోర్ట్ ఉంది, ఆ పాస్పోర్ట్ నంబర్ ఇండియన్ పాస్పోర్ట్ అయితే ఇండియన్ పాస్పోర్ట్ నంబర్ ఇస్తారు. అట్లా ఏ దేశానికి చెందిన వ్యక్తి ఇతను, సిటిజన్షిప్ ఉంది అనేది అన్నీ వస్తాయి. అప్పుడు ఈ లుకౌట్ నోటీస్ ఇచ్చినప్పుడు వీళ్ళ కంప్యూటర్లో ఫీడ్ చేసి ఉంచుకుంటారు లుకౌట్ నోటీసులకు సంబంధించిన ఈ పాస్పోర్ట్ నంబరు, సిటిజన్షిప్, పేరు, డీటెయిల్స్ అన్నీ.
అట్లాగే వాళ్ళకి ఎప్పుడైతే ముందు సమాచారం అందిందో వాళ్ళు గుడివాడ పోలీసులు లుకౌట్ నోటీస్ ఇచ్చారనేది వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి గుడివాడ పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. గుడివాడ పోలీసులు వస్తారని ఆయనకి తెలుసు, అర్జున్ రెడ్డి ఏం తక్కువవాడు కాదు. ఎందుకంటే అరెస్ట్ చేస్తారని పారిపోయిన వ్యక్తి తను ఇండియా వస్తున్నప్పుడు తనకన్నా ముందే తనకు సంబంధించిన డీటెయిల్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తాయి, అక్కడ లుకౌట్ నోటీస్ నా మీద ఉంది కాబట్టి వాళ్ళు గుడివాడ పోలీసులకి ఇన్ఫామ్ చేస్తారని తెలుసు. అంతకన్నా తెలివిగా అతను ఏం చేశాడంటే లాయర్లను కూడా తెప్పించుకున్నాడు. అతను ఎయిర్పోర్ట్లో దిగే టైంకి గుడివాడ పోలీసులు వచ్చే టైం తెలుసు కదా, ఫలానా ఫ్లైట్ ఏ టైంకి వస్తాయని. అప్పుడు వాళ్ళు ఇది 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసెస్లో అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అరెస్ట్ చేయకుండానే నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి పిలిపించుకోవచ్చు. కాబట్టి మామూలుగా అయితే గుడివాడ పోలీసులు అతన్ని స్వాధీనం పరుచుకుని వెంటబెట్టుకుని గుడివాడ తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేద్దాం అనుకున్నారు. కానీ వీళ్ళ న్యాయవాదులు వచ్చిన తర్వాత మీరు అరెస్ట్ చేయడానికి వీల్లేదు, అతని మీద ఉన్న సెక్షన్స్ 7 సంవత్సరాల లోపు శిక్ష పడేదే కాబట్టి మీరు CRPC 41A ప్రకారం నోటీసులు ఇవ్వండి. ఆ నోటీసులు ఇచ్చి ఏ రోజు మీకు పోలీస్ స్టేషన్కి రమ్మంటారో పోలీస్ స్టేషన్కి వస్తాడు అన్నప్పుడు పోలీసులకు కూడా వేరే అవకాశం లేక ఆ మేరకి అక్కడే ఎయిర్పోర్ట్లో 41A నోటీసులు ఇచ్చి వాళ్ళు పలానా రోజు రమ్మన్నారు. వెళ్తాడు ఇతను. వెళ్ళిన తర్వాత ఇంట్రాగేట్ చేసిన తర్వాత అరెస్ట్ కూడా చేస్తారు. ఎందుకంటే ఇతను చేసినవి ఇప్పుడు మామూలు కేసెస్ కాదు, మహిళలకు సంబంధించి వాళ్ళ మీద అసభ్యమైనటువంటి వీడియోలు తయారు చేసి పెట్టడం అనేది తీవ్రమైన అంశమే. తర్వాత ఎన్ని పోలీస్ స్టేషన్లు అయితే ఉన్నాయో గతంలో మీకు గుర్తుందో లేదో, అతను గతంలో పోసాని కృష్ణమురళి మీద కూడా ఇలాంటి కేసులే చాలా నమోదైనవి. అప్పుడు కూడా వాళ్ళకి అతనికి ఇచ్చినటువంటి మెటీరియల్ అంతా కూడా సాక్షి టీవీ వాళ్ళు ఇచ్చారు. తర్వాత అతను మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అభ్యంతరకరమైన అంశాలు సాక్షి పేపర్ రాసి పంపింది. అది నాకు తెలియదు, అందుకని నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో చదివానని చెప్పినా కూడా అతను ఎక్కడెక్కడైతే పోలీస్ కేసులు నమోదైనయో అన్ని పోలీస్ స్టేషన్లు ఆంధ్రప్రదేశ్ పర్యటన చేశాడు. అట్లాగే ఇప్పుడు ఇతను కూడా అర్జున్ రెడ్డి మీద ఎక్కడెక్కడైతే కేసెస్ ఉన్నాయో ఆయా పోలీస్ స్టేషన్ల వాళ్ళు తీసుకెళ్ళి ఈ నోటీసులు ఇచ్చి ఇంట్రాగేట్ చేస్తారు. అవసరమైతే అరెస్ట్ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి పోలీస్ కేసు ఇక్కడ నమోదైన తర్వాత ఇప్పుడు మళ్ళీ తను ఫారిన్ కంట్రీస్ వెళ్ళటం అంత ఈజీ కాదు. పాస్పోర్ట్లో క్రిమినల్ కేసెస్కి సంబంధించిన అంశాలు ఇక్కడ పెండింగ్లో ఉన్నప్పుడు విదేశీ పర్యటనలకు కూడా అది అడ్డమవుతుంది. అట్లాంటప్పుడు దానికి కూడా అతను సిద్ధపడే వచ్చి ఉంటాడు నేను అనుకోవటం. ఎందుకంటే ఇలాంటి క్రిమినల్ కేసెస్ ఇక్కడ పెండింగ్లో ఉండగా మళ్ళీ అతను అక్కడ కనుక వెళ్ళిపోతే ఇక్కడికి రాడు కాబట్టి వీళ్ళు పోలీసులు కోర్టులో చెప్తారు, ఇది మన పాస్పోర్టు స్వాధీనం చేసుకోండి, ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వాలి, మేము ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాలి అని చెప్తారు. తర్వాత కేసు ఫైల్ అయిన తర్వాత కూడా ఆ కేసు తేలే వరకు ఇతనికి ఫారిన్ వెళ్ళటానికి అనుమతి ఇచ్చకూడదనో, లేకపోతే అనుమతి ఇచ్చినా కూడా ఎప్పుడు ఇక్కడ కేసు విచారణలు ఉంటే అప్పటికి రావాలనే ఒక కండిషన్స్ పెడతారు. అవసరమైతే ఒక్కోసారి కోర్టు కూడా పోలీసుల కోరిక మేరకి అభ్యర్థన మేరకి పాస్పోర్ట్ని కోర్టు స్వాధీనం చేసుకుంటుంది. అట్లాంటి సందర్భాలు కూడా ఉంటాయి. సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలా ఫోటోలు మార్ఫింగ్ చేయడానికి ఆయనకి వెనక ఉన్న ప్రోత్బలం ఎవరంటే ఏం చెప్తారు సార్? అసలు వీళ్ళు బాగా ఆరితేరారమ్మా. వీళ్ళకి దీనికి సంబంధించిన టెక్నాలజీస్ స్టూడియోసు ప్రత్యేకంగా ఉన్నాయి. అవి ఆ రోజుల్లో వాళ్ళు విజయవాడలోను హైదరాబాద్లోను ఈవెన్ ఢిల్లీలో కూడా పెట్టుకున్నారు. కొన్ని విదేశాల్లో కూడా ఉన్నాయని కూడా, లండన్ అలాంటి చాట, తర్వాత న్యూయార్క్, అమెరికాలో. ఎందుకంటే ఇప్పటికే న్యూయార్క్లో ఉండి కొంతమంది వ్యక్తులు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు ఇప్పటికి కూడా అవాకులు చవాకులు తెలుగుదేశం నాయకుల మీద మాట్లాడుతూ మనం చూస్తున్నాం. అదేమంటే మేము అమెరికాలో ఉన్నాం కాబట్టి మీరు మమ్మల్ని ఏం చేయలేరు అనే విధంగా. ఏదో టైం వచ్చినప్పుడు మొన్న ఈ మధ్య కూడా ఒక అతను పెనమలూరులో ఒక అతను వాళ్ళ తండ్రికి బాగోకపోతే వస్తే కూడా అప్పుడు అరెస్ట్ చేశారు. అట్లాగే ఏ టైం ఎవరికి వచ్చినప్పుడో చేస్తారు. అవసరమైతే వీళ్ళు ఫారిన్ ఇల్లు కూడా అరెస్ట్ చేసి కూడా తీసుకొచ్చే అధికారం పోలీసులకు ఉంది. కాబట్టి శృతి మించితే రాగాన పడితే వెళ్ళి అమెరికాలో ఉన్న వ్యక్తులు కూడా తీసుకొచ్చే అధికారం లా హ్యాజ్ ఏ లాంగ్ ఆర్మ్ అంటారు. ఆ చట్టం చేయి చాలా పొడుగు. అది విదేశాలు ఖండాంతరాలకు కూడా వెళ్ళి కాలర్ పట్టుకుని తీసుకుని ఇక్కడికి తీసుకురాగలుగుతుంది క్రేన్ లాగా. కాబట్టి మీరు అన్నట్టు వీళ్ళేమి అంత తప్పించుకుని పారిపోయే పరిస్థితి ఉండదు. చట్టానికి దొరికే వరకే. ఒక్కసారి చట్టం దృష్టిలో పడిన తర్వాత చట్టం దృష్టి కూడా చాలా సూర్యకిరణాల్లాగా ఎక్కడికైనా దూసుకెళ్ళిపోగలుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శాలిని, మన వీక్షకులు.